ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి మొదట్నుంచి చిక్కుముడి వేడని ప్రశ్నే. రాష్ట్ర విభజన జరగడమే ఆలస్యం. 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉంటుందని కాగ్ నిర్ధారించింది. కానీ కేంద్రం అంత లేదని చాలా స్వల్ప మొత్తాన్నే ఇచ్చింది. అప్పట్నుంచి కొనసాగుతున్న ఆర్థిక గందరగోళం 6 ఏళ్ల తర్వాత కూడా కొనసాగుతోంది. 5 ఏళ్ల బడ్జెట్ను దాదాపుగా రెండింతలు చేసిన గత టీడీపీ ప్రభుత్వం అప్పులు కూడా అదే స్థాయిలో చేసింది. కొత్త ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టులు భారీ ఎత్తున చేపట్టడంతో సంపద సృష్టి కోణంలో ఆ అప్పులను గత ప్రభుత్వం చూసింది. 5 ఏళ్ల కాలంలో చంద్రబాబు హయాంలో ఏడాదికి సగటున 24,000 కోట్ల రూపాయల చొప్పున అప్పులు చేశారు. వీటిపై వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విరుచుకుపడింది. 6 నెలల తర్వాత ఇప్పుడు విమర్శలు గుప్పిస్తోంది. మరి ఇప్పుడు మాత్రం ఏం జరుగుతోంది అంటోంది విపక్షం. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఏ అంశంపై మాట్లాడాలన్నా ముందుగా చంద్రబాబు అప్పులిచ్చిపోయారు అని మండిపడుతున్నారు. హఠాత్తుగా హైదరాబాద్లో మీడియా సమావేశం పెట్టి కూడా మళ్లీ అదే చెప్పారు. ఏ ప్రభుత్వమైనా అప్పులన్నీ తీర్చేసి ఖజానా నిండుగా పెట్టించి వెళ్లదు. అప్పటి వరకు ఉన్న ఖజానాను అప్పగించి వెళ్తుంది. గత ప్రభుత్వం అప్పులు చేసిందని ఇప్పుడు నిందించడం వల్ల రాజకీయ ప్రయోజనం దక్కుతుందేమో కానీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడదు. కానీ బుగ్గన మాత్రం అదే పనిగా గత ప్రభుత్వంపై విమర్శలకే సమయం కేటాయిస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారు అన్న దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొత్త ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఆదాయం పడిపోయింది. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు తగ్గిపోయాయి. రావాల్సిన నిధులను అడిగే పరిస్థితి లేదు. కానీ అమలు చేయాల్సిన పథకాలు మాత్రం పేరుకుపోతున్నాయి. మొట్టమొదటి హామీగా చెప్పుకున్న రైతు భరోసాకు ఇవ్వాల్సిన 6,500 రూపాయలను కూడా 3 విడతలుగా చేసి ఇవ్వాల్సొచ్చింది. ఇక నెలకో పథకం ప్రారంభించాల్సి ఉంది. ఇక బిల్లుల చెల్లింపులు, జీతాలు, ఇతర ఖర్చులు ఉండనే ఉన్నాయి. వీటన్నింటినీ ప్రభుత్వం సర్దుబాటు చేసుకోలేకపోతోంది. పూర్తిగా అప్పుల మీదనే ఆధారపడుతోంది. ఎంత వడ్డీ అని చూడకుండా ఎంత అప్పు దొరికితే అంత తీసుకుంటోంది. అలా ప్రభుత్వం వచ్చిన 4 నెలల్లోనే 16,000 కోట్ల వరకు రుణం తీసుకుంది. బడ్జెట్లో తాము తీసుకోదలిచిన అప్పును 48,000 కోట్ల వరకు చూపించింది. అయితే ఏపీ ఆర్థిక పరిస్థితి కారణంగా అప్పులిచ్చేందుకు ఇతర ఆర్థిక సంస్థలు, బ్యాంకులు ఆసక్తి చూపించడం లేదు. ఈ కారణంగా పథకాల అమలుకు చిక్కులు ఎదురవుతున్నాయి. అయితే అసలే ప్రభుత్వమైనా అప్పులను సంక్షేమం పేరుతో డబ్బులు పంచడానికి చెయ్యదు. అభివృద్ధి కార్యక్రమాల కోసం చేస్తుంది. కానీ ఏపీ సర్కార్ మాత్రం భిన్నంగా వ్యవహరిస్తోంది. సంపద పెంచకుండా అప్పులు చేస్తూ పోతే భవిష్యత్ ఏంటి అన్న ప్రశ్నలొస్తున్నాయి. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్థిక పరిస్థితిని చూపిస్తూ గతంలో చంద్రబాబు సర్కార్ చేసిన అప్పుల్ని భూతద్దంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రస్తుత ఏపీ సర్కార్ అప్పులు చేయటంతో పాటు ఉన్న ఆస్తులను కూడా అమ్మేసే ప్రయత్నం చేస్తోంది. దీన్ని సమర్థించుకుంటూ చంద్రబాబుపై నిందలు వేస్తూ ముందుకు సాగిపోతున్నారు. మరి భవిష్యత్తులో ఏం జరగబోతోందో చూద్దాం.